మన తెలంగాణల పరిస్థితి ఎట్లున్నదో మీరే చెప్పురి. చదువులు సజ్జ మీదకి ఎక్కినాయి. అవునా కాదా? ఆఖరికి వైద్యం వల్లకాడికి పోయింది. అసలు రేవంత్ సారు సీఎం పదవిలో ఉన్నాడా లేడా? ఉంటే ఏం మావుల చేస్తాండు? ఎంతసేపు కేసీఆర్ సార్ ను కేసులలో ఎట్లిరికిద్దామా ఇదే ఆలోచనలలో ఉన్నాడా? అర్థమే అయితలేదు. వామ్మో, ఏందమ్మా గింత కటువుగా మాట్లాడుతున్నావు? రేవంత్ సార్కి కోపం వస్తే ఎట్లా అని అనేరు. సార్కు కోపమే రాని, బీపే పెరగని, ఇంకేమన్నా రాని నాకు సంబంధం లేదు. జనం మాటనే నేను మాట్లాడుతున్నా. జనాలల్లా నేను గిట్లో కదా అన్ని వాళ్ళేమనుకుంటుర్రో మీకు రేవంత్ సార్కు చెప్పే జిమ్మదారి నా మీద ఉన్నది. అందుకే ఉన్నది ఉన్నట్టు జనం అనుకున్నదే నేను చెప్తున్నా. అంతెందుకు, సీఎం సార్ ను గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలోనే ఏమైతుందో చూడురి. నాకైతే కండ్ల పుంట నీళ్ళే వచ్చినాయి. అమ్మతోడు చెప్తున్నా చూడురి. ఇది రేవంత్ అన్నను గెలిపించిన జనం అవస్థ. నారాయణపేట జిల్లా కొసిగిల మొగిలప్ప అనేట ఆయనకు యాక్సిడెంట్ అయింది. కుర్రి పానంతో ఉన్నాడట. దావఖానకు తీసుకుపోయేందుకు అంబులెన్స్ కూడా రాలే. చుట్టుముట్టు జనాలు 108కి కొట్టి కొట్టి నిలబడ్డారు. ఆయన జాడపత్తలేదు. అంతల్ని పాపం మొగిలప్ప చచ్చిపోయిండు. కమస్కం శవాన్ని తీసుకుపోయేందుకు కూడా అంబులెన్స్ రాలేదులా. ఇంత ఘోరం చెప్పి ఇది లాస్ట్కు తోపుడు బండి మీద పోలీసులు దావఖానకు దొరకవేరు. ఎంత ఘోరములగిది. ఏంది మన తెలంగాణకి ఈ అవస్థ? అసలు ఫోన్ కొట్టుడుతోనే 108 అంబులెన్స్ ఎందుకు రాలేదు? పానం పోయిన అంబులెన్స్లో జాడపత్తి ఎందుకు లేదు? కేసీఆర్ సార్ కొనుకొచ్చి పెట్టిన అంబులెన్స్లు అన్నీ ఎటు పోయినాయి? ఏడదాచి పెట్టిరు. అంతెందుకు రేవంత్ సార్ ఏమో నేను కొత్తగా 213 అంబులెన్స్లు కొనిపెట్టినానన్నాడు. మరి అవి ఎటు పోయినాయి? ఎటుతోవ తప్పినాయి? అరే గరీబోని శవానికి కూడా తీసుకుపోయేందుకు అంబులెన్స్ రాలేదంటే అసలు ఈడ పాలన ఉన్నట్టా లేనట్టా? మన పేదోళ్ళ శవానికి దిక్కు లేకుండా అయింది కదా మన కాడ. అదే షేపాటలు సోకులు చూడురి. అంటే గాలి మోటార్లు, అంటే స్పెషల్ విమానాలు, మంత్రులైతే ఒకరిని మించి ఇంకొకరు పోటీలు పడుకుంటా మరి గాలి మోటార్ల టూర్లు ఎత్తారు ఉత్తదానికి పచ్చదానికి. మీరు గిట్లా చూసిరు. ఇక ఇవి చాలదని తెలంగాణ సొమ్ముతో పట్టుకొచ్చిన గాలి మోటార్లను బీహార్కు పట్టుకుపోయి అక్కడ ఎలక్షన్ల ప్రచారంలో వాడుకుంటారు. కేరళ ఎలక్షన్లప్పుడు గంతే. ఈ ప్రియాంకమ్మ అక్కడ ప్రచారం చేసేందుకు మన హెలికాప్టర్లే వాళ్ళ ముంగడ పెట్టిరు. కానీ మనకేమో అంబులెన్స్లు కూడా గతి లేకపాయా. ఎంత గోసచ్చి తెలంగాణకు గిట్లనే నెత్తి పట్టుకుంటుర్రు.